This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు డిసెంబర్ 29కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఈనాడు, సాక్షి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బి ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఆర్ డిఎస్సి వంటి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా ఉపయోగపడే విధంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకు కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు రెగ్యులర్గా కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దాంతోపాటు ఇక్కడ నేను చెప్పిన ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్కి సంబంధించి మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలతో లింక్ చేసుకొని ఒక నోట్స్ని కనుక ప్రిపేర్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది కరెంట్ అఫైర్స్. కాబట్టి రెగ్యులర్గా నోట్స్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉండండి. ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ వీడియోస్తో పాటు ఇతర సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ లైక్ యూపీఎస్సి అండ్ ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సికి సంబంధించి మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసము వారు ఏం చదువుకోవాలి, సో ఏ విధంగా వారు తమ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ను రూపొందించుకోవాలి, అదేవిధంగా ప్రజెంట్ మనకు ఈ వర్తమాన అంశాల మీద ఉన్న అనాలసిస్, ఇటువంటి మరెన్నో వీడియోస్ని రెగ్యులర్గా మీకు ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క యాస్పిరెంట్ ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఇక ఈరోజు మీకు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటే, ద ప్రైమ్ మినిస్టర్ రిలీజ్డ్ ఏ పోస్టేజ్ స్టాంప్ డ్యూరింగ్ ది సెనేటరీ సెలబ్రేషన్స్ ఆఫ్ విచ్ యూనివర్సిటీ? అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బనారస్ హిందూ యూనివర్సిటీ. సో ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, యాజ్ పర్ ద లాన్సెట్ రిపోర్ట్ విచ్ ఇష్యూ కాస్డ్ 1.7 million deaths and economic loss of 1.4% of the GDP in India? COVID-19, air pollution, non-communicable diseases, smoking. సో ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇటీవల ల్యాన్సెట్ ఒక నివేదికను రూపొందించడం అనేది జరిగింది. ఈ నివేదికను ల్యాన్సెట్ విడుదల చేసింది. ఇందులో 1.7 మిలియన్స్ ఎక్కువగా దేని వలన జరుగుతున్నాయని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి కనుక చూసుకుంటే, విచ్ ఇండియన్ బ్యాంక్ launched contactless RuPay Select debit card association with NPCI? Central Bank of India, State Bank of India, Central Bank of India, Punjab National Bank, ICICI Bank. సో ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక ఈరోజు మనకు ఫస్ట్ టాపిక్ కనుక తీసుకుంటే, వైస్ ప్రెసిడెంట్ విజిట్స్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. భారత వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు ఇక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే సంస్థను ఇక్కడ విజిట్ చేయడం అనేది జరిగింది. మనకు ఇక్కడ దీని యొక్క ప్రధానమైన ఇంపార్టెన్స్ వచ్చేసి, ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడ లొకేషన్ అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సిపెట్, ఇది మనకు విజయవాడలో ఉంటుంది. సిపెట్ ఇన్స్టిట్యూట్ ఇది కూడా మనకు ప్రిలిమ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు ఇక్కడ విజిట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఇతను కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఒక మాస్ మీడియా క్యాంపెయిన్ కూడా నిర్వహించడం అనేది జరిగింది. ఇందులో భాగంగానే ఇక్కడ ఈ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ గురించి ఇక్కడ ప్రస్తావించడం మనం గమనించాల్సిన అంశం. అయితే ఇక్కడ డిస్పోజ్ ఆఫ్ ది ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ అంటే మనం రెగ్యులర్గా ఈ ప్లాస్టిక్ వస్తువులను మనము
రెగ్యులర్గా మన యొక్క జీవితంలో ఉపయోగిస్తున్నాం. అయితే మనం ఉపయోగించిన ఈ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ వలన పర్యావరణ కాలుష్యం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, ఈ ప్లాస్టిక్ ఉత్పత్తులను డిస్పోజ్ చేయడానికి ప్రజలలో మౌలికపరమైన మార్పులు రావాలని ఇక్కడ శ్రీ ఎం. వెంకయ్య నాయుడు ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. ఇందులో భాగంగానే మనం ఎన్విరాన్మెంట్ కన్సర్న్‌లో భాగంగా ఈ టాపిక్‌ని చదువుకుంటాము. ప్లాస్టిక్ పొల్యూషన్‌కి సంబంధించిన అంశం ఇది. అందులో భాగంగానే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం అనేది మనం గమనించాల్సిన అంశం. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ భాగంలో ప్రజలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఇక్కడ ఒక మౌలిక సూత్రాన్ని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్నే 3Rs అని అంటాము. 3Rs అని అంటాము. రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. ఈ రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ దీన్ని మనము ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్లో కనుక ఉపయోగిస్తే పర్యావరణ కాలుష్యం అవ్వకుండా మనము కాపాడుకునే అవకాశం అనేది ఉంటుంది. రెడ్యూస్ అంటే ప్లాస్టిక్‌ని మనము చాలా తక్కువగా ఉపయోగించుకోవడము. రీయూజ్ అంటే ప్లాస్టిక్‌ను ఒకసారి గనక ఉపయోగిస్తే దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి ఉపయోగించుకోవడము. రీయూజ్ అండ్ రీసైకిల్ అని దాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కొన్ని కీలకమైన అంశాల గురించి కూడా మనకు ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాలు కూడా మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ప్లాస్టిక్ రీసైక్లింగ్ మార్కెట్ ఏదైతే ఉందో ఇది మన భారతదేశంలో దాదాపుగా గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అంటే 6.5% గ్రోత్ రేట్ అనేది వృద్ధి చేస్తుంది ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ మార్కెట్ అనేది. అంటే ఈ ప్లాస్టిక్ అనేది మన భారతదేశంలో చాలా ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తున్నాము. దీన్ని రీసైక్లింగ్ చేయడానికి కూడా మార్కెట్ కావాలి. ఖచ్చితంగా ఇటువంటి మార్కెట్ 6.5% చొప్పున వృద్ధి రేట్ అనేది కొనసాగిస్తుంది మన భారతదేశంలో. అదేవిధంగా మార్కెట్ సైజ్ వచ్చేసి దాదాపుగా $53.72 బిలియన్ ఉంది. ఎప్పటి వరకు అంటే 2023వ సంవత్సరం నాటికి ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ మార్కెట్ యొక్క ఈ విస్తరణ అనేది దాదాపుగా $53.72 బిలియన్ చేరుకునే అవకాశం అనేది ఉంటుంది 2023వ సంవత్సరం నాటికి. అదేవిధంగా ఇక్కడ సిపెట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఈ సిపెట్ ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ని గుహవతిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది కూడా మనకు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. సిపెట్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ద మోడల్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ ఇన్ గుహవతి which focus on offering the skill development training programs in the areas of plastic recycling and waste management. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి నైపుణ్యాన్ని అందించే శిక్షణపరమైన కార్యక్రమాల కోసము ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ని సిపెట్ ఎక్కడ ఏర్పాటు చేసింది అంటే గుహవతిలో ఏర్పాటు చేసింది. ఇది ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక మరికొన్ని అంశాలు కనుక చూసుకుంటే ఈ ప్లాస్టిక్కి సంబంధించి మన భారతదేశంలో ఈ ప్లాస్టిక్ సంబంధించి నేషనల్ కన్జంప్షన్ యావరేజ్గా ఎంత ఉంది అంటే 12 కిలోగ్రామ్స్ పర్ క్యాపిటా పర్ ఇయర్గా ఉంది ఒక సంవత్సరానికి సంబంధించి. ఇది కూడా మనకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది కూడా మనం అండర్లైన్ చేసుకోండి. యావరేజ్ నేషనల్ కన్సంప్షన్ ఆఫ్ రఫ్లీ 12 kilograms per capita per unit. India ranks among the top 5 consumers of the polymers in the world. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పాలిమర్స్కి సంబంధించి ఈ డిమాండ్ అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. ఇది ఎంతవరకు పెరుగుతుందంటే దాదాపుగా 8% వరకు ఈ డిమాండ్ అనేది పెరుగుతుంది ఈ పాలిమర్స్కి సంబంధించి. అదేవిధంగా ఈ గ్లోబల్ పెట్రోకెమికల్ ఇండస్ట్రీకి సంబంధించి దాదాపుగా $458.8 బిలియన్ చేరుకునే అవకాశం అనేది ఉంది 2025వ సంవత్సరం నాటికి. ఇవన్నీ మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ అంశం కనుక తీసుకుంటే సెంటర్ ట్రయింగ్ టు ఎక్స్పాండ్ మార్కెట్స్ ఫర్ ఫార్మర్స్ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 100వ కిసాన్ రైల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ పాల్గొనడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ flagged of the 100th Kisan Rail from Sangola in Maharashtra to Shalimar in West Bengal. ఇది గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ప్లేస్ గుర్తుంచుకోండి.
సో 100వ కిసాన్ రైల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రారంభించారని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మొట్టమొదటి కిసాన్ రైల్ ఎప్పుడు ప్రారంభించారనే అంశం కూడా మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ ఇయర్ ఆగస్ట్ 7న ఆగస్ట్ నెలలో మహారాష్ట్రలోని దేవ్లాలి నుంచి, ఈ పేరు గుర్తుంచుకోండి, దేవ్లాలి నుంచి ఎక్కడి వరకు అంటే బీహార్లో ఉన్న దాదాపూర్ వరకు. ఇది మొట్టమొదటి కిసాన్ రైల్. ఇది ఎక్కడ ఉందంటే ఇది బీహార్లో ఉంటుంది. ఇది ఫస్ట్ కిసాన్ రైల్ ఆగస్టు నెలలో ప్రారంభించడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇది నిన్న 100వ కిసాన్ రైల్ని ప్రారంభించడం జరిగింది. ఈ కిసాన్ రైల్ సర్వీస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో ఉన్న రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరచడంలో భాగంగా ఈ కిసాన్ రైల్ అనేది ప్రారంభించడం అనేది జరిగింది. అదేవిధంగా కిసాన్ రైల్ సర్వీసులు దేశంలో ఉన్న రైతుల యొక్క ఆదాయాన్ని పెంచేందుకు ఎంతో దోహదపడతాయి. మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే ఫార్మింగ్ రిలేటెడ్ ఇష్యూస్ని సాల్వ్ చేయడంలోను, అదేవిధంగా ఇంక్రీజింగ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద కంట్రీస్ కోల్డ్ సప్లై చైన్. సో మన భారతదేశంలో ఉన్న ఈ కోల్డ్ సప్లై చైన్ ఏదైతే ఉందో దీనిని మరింతగా మెరుగుపరిచేందుకు కూడా ఈ కిసాన్ రైల్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అదేవిధంగా మన భారతదేశంలో ఉన్న దాదాపుగా 80% మంది రైతులు చిన్న సన్నకారు రైతులే. వీరికి ట్రాన్స్పోర్ట్ పరంగా మరింత రాయితీతో కూడిన ఈ రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం వలన వారికి ఈ రవాణా ఖర్చుల భారం తగ్గే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఈ కిసాన్ రైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం దీన్ని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే పిఎం ఫ్లాగ్స్ ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ ట్రైన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద కంట్రీస్ ఫస్ట్ డ్రైవర్లెస్ ట్రైన్. సో ఇది ఎక్కడ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ మెట్రో, ఈ లొకేషన్ గుర్తుంచుకోండి, ఢిల్లీ మెట్రోస్ మ్యాగ్నెటా లైన్. ఇక్కడ ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ డ్రైవర్లెస్ ట్రైన్ కాబట్టి ఖచ్చితంగా ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఎగ్జామ్లో అడగొచ్చు. సో మన భారతదేశంలో మొట్టమొదటి డ్రైవర్లెస్ అంటే తొలి డ్రైవర్ రహిత మెట్రో సేవలను ప్రారంభించడం అనేది జరిగింది. దేశంలోనే తొలిసారిగా ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులో ఈ డ్రైవర్ రహిత మెట్రో రైలు సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీన్ని మెజెంటా లైన్లో ఈ ఆధునిక సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ప్రయాణికుల సౌకర్యార్థము నేషనల్ కామన్ మొబిలిటీ కార్డును కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు, దీన్ని కూడా ప్రయాణించడం అనేది జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా మిస్టర్ మోడీ said that by 2025 metro services will expand to 25 cities across the India from the current 18. అంటే ప్రస్తుతం 18 సిటీలలో ఈ మెట్రో సేవలు అనేవి అందుబాటులో ఉన్నాయి. 2025వ సంవత్సరం నాటికి 25 నగరాల్లో ఈ మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 2014వ సంవత్సరంలో కేవలం 248 కిలోమీటర్ల మెట్రో సేవలు ఉంటే ప్రస్తుతం ఇది 700 కిలోమీటర్లకు చేరింది ఈ మెట్రో సేవల విస్తీర్ణం అనేది. సో ఇది 2014తో కంపారిజన్ చేసుకుంటే దాదాపుగా 500 కిలోమీటర్ల వరకు పెరిగింది. దీన్ని 2025వ సంవత్సరం నాటికి దాదాపుగా 1700 కిలోమీటర్ల వరకు ఎక్స్పాండ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎప్పటి వరకు అంటే 2025వ సంవత్సరం వరకల్లా. అదేవిధంగా ఈ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డును కూడా గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే
4 స్టేట్స్ బిగిన్ డ్రై రన్ ఫర్ రోల్ అవుట్ ఆఫ్ వ్యాక్సిన్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కోవిడ్-19కి సంబంధించిన అంశం ఇది. ఈ కోవిడ్-19కి సంబంధించి ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది దేశవ్యాప్తంగా మొత్తం 4 రాష్ట్రాలలో ఈ ట్రయల్ వర్షన్ అనేది ప్రారంభమైంది. దీన్ని డ్రై రన్ అని మనం పిలవడం జరుగుతుంది. టీకా సరఫరా, టీకాల పంపిణీ, అదేవిధంగా వ్యాక్సినేషన్. ఇవన్నీ ఇటువంటి అంశాలపై కంప్లీట్‌గా పరిశీలన జరిపి భవిష్యత్తులో జరిగే ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి అవాంతరాలు రాకుండా అమలు చేయాలన్న ఉద్దేశంతోటే ఫస్ట్ ఈ 4 రాష్ట్రాల్లో దీన్ని ఒక ట్రయల్ వర్షన్‌గా చేయడం అనేది జరుగుతుంది. ఈ రాష్ట్రాల పేర్లు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఎగ్జామ్‌లో ఈ స్టేట్స్ నేమ్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాం. మొట్టమొదట ట్రయల్ వర్షన్‌గా ఈ 4 రాష్ట్రాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఈ 4 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కనుక తీసుకుంటే 8 జిల్లాల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే హైదరాబాద్‌లోని 2 సంస్థల్లో జన్యు శ్రేణి విశ్లేషణ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కోవిడ్-19 తన యొక్క వేరియంట్‌ని మార్చుకొని మరొక నూతన వైరస్ అనేది వెలుగు చూడడం అనేది జరిగింది. ఇది మనకు ఫస్ట్ బ్రిటన్‌లో వచ్చింది ఈ వైరస్. ఇటువంటి వైరస్ అనేది మన భారతదేశంలో కూడా వచ్చింది అనే కొన్ని అనుమానాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి దాని యొక్క జన్యు క్రమాన్ని విశ్లేషణ చేయవలసిన అవసరం అనేది ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్‌లో ఈ 2 సంస్థలను ఈ జన్యు శ్రేణి విశ్లేషణ ప్రక్రియకు ఎంపిక చేయడం అనేది జరిగింది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, అదేవిధంగా సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్. ఈ 2 సంస్థల్లో ఈ నూతన ఈ కరోనా వైరస్ వేరియంట్‌కి సంబంధించి దాని యొక్క జన్యు విశ్లేషణను ఈ 2 కేంద్రాల్లో చేయనున్నారు. అదేవిధంగా ఈ హైదరాబాద్‌లో ఉన్న ఈ 2 సెంటర్స్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 8 సంస్థల్లో కూడా దీనికి సంబంధించిన జన్యు విశ్లేషణ అనేది కొనసాగుతుంది. ఒకసారి దీనికి సంబంధించిన జన్యు విశ్లేషణ అనేది జరిగిన తర్వాత వీరిలో వచ్చిన వైరస్ అనేది పాత కరోనా వైరస్ యొక్క జన్యు విశ్లేషణ రూపమా, లేకపోతే కొత్తగా రూపాన్ని మార్చుకున్న జన్యు విశ్లేషణ రూపమా అనేది మనకు తేలే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది మొత్తం 8 జన్యు విశ్లేషణ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేస్తే అందులో హైదరాబాద్‌కు చెందినవి 2 ఉన్నాయి. ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి, మనకు ఎగ్జామ్‌లో అడుగుతాడు. అదేవిధంగా ఈ వైరస్‌కి సంబంధించి అధ్యయనం చేయడానికి సార్స్-CoV-2 జెనోమిక్ కన్సార్షియంను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రారంభించింది. ఇది కూడా మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది. సార్స్-CoV-2 జెనోమిక్స్ కన్సార్షియం. ఇక నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకుంటే 25 నగరాలకు మెట్రో విస్తరణ అని మనకు ఆల్రెడీ దీన్ని హిందూ న్యూస్ పేపర్‌లో కవర్ చేయడం జరిగింది ఈ న్యూస్‌ని. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఇది మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. తిరువనంతపురం మేయర్ పీఠంపై ఆర్య రాజేంద్రన్. మనకు ప్రిలిమ్స్‌లో ఏమడుగుతారంటే అతి పిన్న వయసులో మన భారతదేశంలో మేయర్‌గా ఎన్నికైన వ్యక్తి ఎవరని అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ తిరువనంతపురం మేయర్‌గా 21 ఏళ్ల ఆర్య రాజేంద్రన్ ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. అత్యంత చిన్న వయసులో బాధ్యతలు చేపట్టిన తొలి మేయర్‌గా ఆమె రికార్డును సాధించడం జరిగింది. ఇది కేరళ రాష్ట్రంలో ఉంటుంది తిరువనంతపురం. ఇటీవల అక్కడ తిరువనంతపురానికి సంబంధించి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో 21 సంవత్సరాల ఆర్య రాజేంద్రన్ ప్రస్తుతం మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. ఇంకా నెక్స్ట్ విశాఖ తీరంలో ఎగిరిన బ్లూ ఫ్లాగ్ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 8 బీచ్లలో ఈ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్‌ని ఇవ్వడం జరిగింది. ఈ బ్లూ ఫ్లాగ్ ఆవిష్కరణలో భాగంగా విశాఖ నగరంలో ఉన్న ఋషికొండ బీచ్‌కు కూడా ఈ అంతర్జాతీయ గుర్తింపు అనేది లభించింది. పర్యావరణ పరంగా మరింతగా పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగా, అదేవిధంగా ఈ పర్యావరణానికి సంబంధించి అక్కడ
ఆ బీచ్‌లలో ఎటువంటి ప్రమాణాలను పాటిస్తున్నారు అనే మొత్తం 33 ప్రమాణాలను పరిశీలించి బీచ్‌లకు ఈ బ్లూ ఫ్లాగ్ అనే ట్యాగ్‌ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని ఇచ్చే సంస్థ వచ్చేసి డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. ఈ సంస్థ ఇక్కడ ఈ బ్లూ ట్యాగ్‌ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పేరు గుర్తుంచుకోండి, ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. ఇది డెన్మార్క్ దేశానికి సంబంధించిన సంస్థ ఇది. దాదాపుగా 33 ప్రమాణాలను పరిశీలించి బీచ్‌లకు ఈ గుర్తింపును ఇవ్వడం జరుగుతుంది. మన భారతదేశంలో మొత్తం 8 బీచ్‌లకు ఈ గుర్తింపు అనేది లభించింది. అందులో విశాఖపట్నానికి సంబంధించి ఋషికొండ బీచ్ కూడా ఉంది. ఇక్కడ ఇది ప్రపోజల్ వచ్చేసి మొత్తం ఈ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌కి సంబంధించి మన భారతదేశంలో ఉన్న మొత్తం బీచ్‌లు ప్రపోజల్ పంపిస్తే వాటిలో 8 బీచ్‌లకు ప్రపోజల్ అనేది వచ్చింది. ఆ 8 బీచ్‌ల పేర్లు గుర్తుంచుకోండి. శివరాజ్‌పూర్ ఇది గుజరాత్‌లో ఉంది. గోగ్లా బీచ్ ఇది డయ్యూలో ఉంటుంది. కప్పాడ్ బీచ్ ఇది కేరళలో ఉంది. ఋషికొండ ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉంటుంది. గోల్డెన్ బీచ్ ఇది ఒడిస్సాలో ఉంటుంది. రాధానగర్ బీచ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్‌లో ఉంటుంది. కాసర్గఢ్ అదేవిధంగా పదుబిద్రి బీచ్ ఇది కర్ణాటకలో ఉన్న బీచ్‌లు. సో, మొత్తం ఈ 8 బీచ్‌లకు ఈ బ్లూ ఫ్లాగ్ అనేది లభించింది. ఇది మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం ఉంటుంది ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మరొక అంశం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకి సంబంధించి ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏ విధంగా ఎంత మేరకు సహాయాన్ని అందించింది, రైతుల సంఖ్య అదేవిధంగా ఆర్థిక సహాయం ఎన్ని కోట్లలో ఉందని మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది వివిధ పథకాలకు సంబంధించి. ఈ టేబుల్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇది అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద అర్హులైన కుటుంబాలకి ప్రతి సంవత్సరం 13,500 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందజేయడం అనేది జరుగుతుంది. ఇందులో మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ ఈ 3 దశల్లో ఎంత మేరకు కేటాయించారనేది కూడా మనకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సేమ్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషనే మనకు నెక్స్ట్ ఇవ్వబోయే ఎకనామిక్ సర్వేలో రిపీట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే మనం దీన్ని చదువుకొని పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ ఎకనామిక్ సర్వేలో వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో, ఎకనామిక్ సంబంధించి రెగ్యులర్‌గా మనకు వార్తల్లో వస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గానీ, లేకపోతే భారత ప్రభుత్వము ఈ ఎకనామిక్ పరంగా ఎంత మేరకు కేటాయించారనేది మనకు రెగ్యులర్‌గా వార్తలు చదువుకుంటే అదే మనకు నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎకనామిక్ సర్వేలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం చదువుకొని పెట్టుకుంటే ఈజీగా గుర్తుంచుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఇది హైదరాబాద్ నగరానికి సంబంధించి చారిత్రక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపుగా హైదరాబాద్ గోల్కొండ నగరానికి పునాది పడి 525 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఆర్టికల్ అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఫస్ట్ 96వ సంవత్సరంలో గోల్కొండ రాజధాని నగరంగా ఇక్కడ స్టార్ట్ అయింది హైదరాబాద్ యొక్క చరిత్ర. ఇక్కడ చరిత్ర పరంగా తీసుకుంటే ఇక్కడ 1496వ సంవత్సరంలో రాజధానిగా ఎదిగేందుకు బీజం పడిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. ఆ తర్వాత గోల్కొండ క్రమక్రమంగా అభివృద్ధి చెందింది. ఆ విధంగా 95 సంవత్సరాల పాటు ఈ అభివృద్ధి అనేది కొనసాగింది. ఆ తర్వాత 1591వ సంవత్సరంలో భాగ్యనగరానికి పునాది పడింది. ఈ సంవత్సరం గుర్తుంచుకొని మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇరాన్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ మీర్ మొమిన్ ప్రణాళికతో హైదరాబాద్ నగరం అనేది రూపుదిద్దుకుంది. ఈ పేరు గుర్తుంచుకోండి. ఇరాన్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ మీర్ మొమిన్ ప్రణాళికతో ఈ హైదరాబాద్ నగరం యొక్క రూపురేఖలు అనేవి రూపుదిద్దుకున్నాయని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నిజాం గవర్నర్గా నియమితైన మీర్ కమరుద్దీన్ ఖాన్ అదేవిధంగా అసఫ్ జాహీ పాలనకు ఇక్కడ శ్రీకారం చుట్టడం మనం గమనించాల్సిన అంశము. సో, ఇక్కడ ఔరంగాబాద్ నుంచి తన యొక్క పరిపాలన మొదట్లో కొనసాగించినప్పటికీ ఆ తర్వాత తన యొక్క రాజధాని హైదరాబాద్కు మార్చడం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇక 1806వ సంవత్సరంలో
సికింద్రాబాద్ అనేది ఏర్పడింది. వీటిని హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ అయితే ఉన్నాయి, వీటిని మనం జంట నగరాలు అని పిలుస్తాము. ఈ సికింద్రాబాద్ నగరానికి ఆవిష్కరణ జరిగి 2021వ సంవత్సరానికి 215 సంవత్సరాలు పూర్తవడం అనేది జరిగింది. మూడవ నిజాం హయాంలో గుర్తుంచుకోండి, మూడవ నిజాం హయాంలో సికింద్రాబాద్ అనే నగరం అనేది ఏర్పడింది. ఇక్కడ ఈ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ సికింద్రాబాద్లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కూడా అడుగు పెట్టామనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. సో మొత్తం ఓవరాల్గా ఇందులో చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ అంశాలన్నీ చరిత్రపరంగా మనం నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే సమాఖ్యతత్వమే శ్రీరామ రక్ష అనే ఒక అంశం. ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనము పాలిటీలో భాగంగా సెంటర్ మరియు స్టేట్ రిలేషన్స్లో చదువుకుంటాం. అదేవిధంగా ఫెడరలిజం అనే కాన్సెప్ట్లో భాగంగా ఈ ఆర్టికల్ చాలా ఉపయోగపడుతుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న ఈ సంబంధాల గురించి మనకు భారత రాజ్యాంగంలోని 11వ భాగంలో మనకు పూర్తిగా వివరించడం అనేది జరిగింది. ఇక్కడ వివిధ రకాల ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. ఆ ఆర్టికల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలు, శాసన సంబంధాలకు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ కూడా మనకు ప్రత్యేకంగా ప్రస్తావించడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం కేంద్ర మరియు ఈ రాష్ట్రాల సంబంధాలపై చర్చ అనేది రెగ్యులర్గా మనకు వార్తల్లో వస్తూ ఉంటుంది. ముఖ్యంగా జిఎస్టికి సంబంధించి ఆర్థిక సంబంధాలలో భాగంగా, అదేవిధంగా ప్రస్తుతం ఈ వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యవసాయ చట్టాలకి సంబంధించి కూడా కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య వివాదాలు అనేవి కొనసాగడం, అదేవిధంగా ఇటీవల జిఎస్టి కంపెన్సేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య అనేకమైన వివాదాలు అనేవి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ టాపిక్ని మనం చదువుకోవాలి. సో భారత రాజ్యాంగం అనేది సమాఖ్య రాజ్యాంగం అని మనం గుర్తుంచుకోవాలి. సో అటువంటి నేపథ్యంలో కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య ఎటువంటి సంబంధాలు అనేవి కొనసాగాలి, అదేవిధంగా దానికి సంబంధించి ఎటువంటి కమిటీలను ఏర్పాటు చేశారు అనే కోణంలో ఈ టాపిక్ని మనం చదువుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ యాంత్రీకరణలో సాగుకు దన్ను అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు మెయిన్స్ ఓరియంటేషన్లో అగ్రికల్చర్ అనే సెక్షన్లో మనం చదువుకుంటాము. వ్యవసాయ రంగం ఏదైతే ఉందో సాంప్రదాయ వ్యవసాయ రంగం నుంచి దిగుబడిని ఎక్కువగా తీసుకురావడానికి సో యాంత్రీకరణ చేపట్టాల్సిన అవసరం అనేది ఉంది వ్యవసాయ రంగంలో. ఇటువంటి సందర్భంలో మన భారతదేశంలో ఈ వ్యవసాయ రంగంలో ఈ యాంత్రీకరణ ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది, అదేవిధంగా భారతదేశంలో ఈ వ్యవసాయ రంగం యొక్క పరిస్థితి, చిన్న కమతాల రైతులు ఈ యాంత్రీకరణకు ఎంత మేరకు ఉపయోగించుకుంటున్నారు అనే కోణంలో మనం ఈ టాపిక్ని మెయిన్స్ ఓరియంటేషన్లో చదువుకోవాలి. అదేవిధంగా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి యాంత్రీకరణ అనేది కొనసాగుతుంది. ఈ యాంత్రీకరణకు సంబంధించి మన భారతదేశంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, వివిధ దేశాలతో కంపారిజన్ చేసుకుంటే దిగుబడి ఏ విధంగా వస్తుంది అన్న కోణంలో మనం ఈ అనాలిసిస్ చేసుకోవాలి. సో ఇది మనకు ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటే, ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ వాజ్ అన్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ ఇన్ లండన్ ఇన్ 1905 దీనికి సమాధానం వచ్చేసి శ్యామ్జీ కృష్ణవర్మ. దీనిని 1905వ సంవత్సరంలో లండన్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది, ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని. ఇక సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, రవి చోప్రా కమిటీ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రవి చోప్రా అనే కమిటీ దేనికి సంబంధించింది అని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇది దేనికి సంబంధించిందంటే రివ్యూ చార్ధామ్ ప్రాజెక్ట్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, బ్యాంకింగ్ సూపర్విజన్, నన్ ఆఫ్ ద ఎబో అని మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ చార్ధామ్ ప్రాజెక్ట్కి సంబంధించి రివ్యూ చేయడానికి ఈ రవి చోప్రా అనే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మూడవ క్వశ్చన్ ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఇట్స్ మినీ యాప్ టు స్టోర్ సపోర్ట్ ఇండియన్ డెవలపర్స్ ఇన్ టేకింగ్ దేర్ ప్రోడక్ట్స్ టు ద మాసెస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఒక యాప్కి సంబంధించిన అంశం ఇది. సో ఇక్కడ కింద మనకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో
సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ ఇట్స్ మినీ యాప్. యాప్ పేరు వచ్చేసి ఇక్కడ మినీ యాప్ స్టోర్ టు సపోర్ట్ ఇండియన్ డెవలపర్స్. సో మన భారతదేశంలో ఉన్న డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సపోర్ట్గా ఉండడానికి ఒక యాప్ను రూపొందించడం జరిగింది. అది ఎవరు రూపొందించారంటే పేటిఎం దీన్ని రూపొందించడం అనేది జరిగింది. ఇది కరెక్ట్ సమాధానం, ఏ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఇది నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ మెయిన్స్ నూతన బ్యాచ్ను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇందులో మనకు ప్రిలిమ్స్కి సంబంధించిన 2 పేపర్స్తో పాటు మెయిన్స్కి సంబంధించిన అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్కి కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ కోచింగ్ మనకు ఆయా సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ ఢిల్లీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ ఫ్యాకల్టీతో ఈ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మనకు కంప్లీట్గా మెయిన్స్ ఓరియంటేషన్ అదేవిధంగా ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో కోచింగ్ అనేది ఉంటుంది. ఇంకా సపరేట్గా సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిసాట్ పేపర్ కూడా సపరేట్గా క్లాసెస్ ఉంటాయి. దాంతోపాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ వీటికి ఆప్షనల్స్ కోచింగ్ అనేది ఉంటుంది. ఇక టెస్ట్ సిరీస్కి వచ్చేసి ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం కోసము మీరు 8448449709 నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది మనకు ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. మనకు ఇక్కడ కోచింగ్తో పాటు టెస్ట్ సిరీస్ అదేవిధంగా గైడెన్స్ మరియు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో కోచింగ్ అనేది ఉంటుంది. ఈ కోర్సెస్కి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ కోసము మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు education.akesias.com అనే వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేయవచ్చు. ఇందులో మీకు మెటీరియల్ లైక్ ఇంగ్లీష్, తెలుగు మ్యాగజైన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇది మనకు ఈరోజు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మిగతా సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ కూడా మీకు రెగ్యులర్గా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.